హాయ్ గైస్, వెల్కమ్ టు రోజీస్ కిచెన్. హ్యాపీ గణేష్ చతుర్థి అండి అందరికీ. ఈరోజు నేను గణపతిని ఎలా చేసుకున్నాను చూపిస్తాను. మా ఇంటి వినాయకుడు చాలా బాగా అనిపిస్తుంది. ఇలా ట్రై చేయండి, చాలా మంచి ఫీల్ అనిపిస్తుంది. పార్వతీదేవి కూడా ఇలాగే పసుపుతో చేస్తుంది కదా, సో అలా ఫీల్ అనిపించింది నాకైతే చేస్తుంటే. గణపతిని తలుచుకుని స్టార్ట్ చేశాను, ఏ విజ్ఞానాలు లేకుండా చేయి స్వామి అని. అసలు జస్ట్ అలా చేస్తూ బాగా కుదిరిపోయింది. చూడండి ఎలా చేశాను. ఒక 7 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి తీసుకున్నాను నేను. ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నా. ఏదైనా తీసుకోండి, మైదా తీసుకోవచ్చు, బియ్య పిండి తీసుకోవచ్చు, యాజ్ పర్ అవర్ చాయిస్ తీసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండి తీసుకున్నా. ఇంకా పసుపు 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను, న్యాచురల్ పసుపు వేసుకున్నాను. సో ఇలాగా లుక్ ఇలా వచ్చేస్తుంది, ఎల్లో షేడ్. తర్వాత వచ్చేసిన తర్వాత ఇలాగ 3 ఈక్వల్ పార్ట్స్ కింద బాల్స్ కింద రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒకటి పైన ఒకటి పెట్టి 2 బాల్స్ వెనకాల కలిపేసేయండి ఇట్లా బ్యాక్ సైడ్. తర్వాత లెగ్స్ హ్యాండ్స్ 4 ఈక్వల్ పార్ట్స్ కింద చేసుకోండి. అప్పుడు ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, లెగ్స్ పెట్టేశాను నేను, తొండం పెట్టేశాను. తొండం కూడా కొంచెం పెద్దది తీసుకుంటే తొండం అయిపోతుంది. ఇయర్స్ అయితే చాలా ఈజీ అండి. ఇలా ప్రెస్ చేయండి, ప్రెస్ చేయగానే ఒక షేప్ వచ్చేస్తుంది. గణపతిని ఈజీగా ఇంట్లో సింపుల్గా చేసేసుకోవచ్చు. హ్యాండ్స్ కూడా అంతే అండి. కొంచెం అలా పెట్టి కొంచెం పైకంటే ఇలాగ చూపించినట్టు గణేష్ మనకి వరాలు ఇస్తున్నట్టు అలాగా అనిపిస్తుంది అన్నమాట. ఆ ఫీల్ అనిపిస్తుంది. లడ్డూలు గణపతికి చిన్న లడ్డూలు చాలా క్యూట్ వచ్చేసింది. చూసారు కదా, షేప్ వచ్చేసింది. అంటే ఆ ఫీల్ అనిపించిందండి సీరియస్గా. ఒక్కసారి చేయగానే వెంటనే వచ్చేసింది. ఏమో అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, బట్ గణపతిని చూడగానే ఇంకా ముచ్చట వేసుకొచ్చేసింది అనమాట. అంత బాగా అనిపించింది. తర్వాత అగరబత్తివి పుల్లలు ఉంటాయి కదండి, దాంతో కుంకుమ ముంచి ఇట్లాగా ఐస్ పెట్టేసాము. ఇంకా తర్వాత అలాగా పైన కూడా కిరీటం టైప్ కొంచెం మార్క్స్ ఇచ్చాము. సో అంతే అండి, సింపుల్గా ఈజీగా గణపతి రెడీ అయిపోయారు. చాలా బాగా అనిపించింది ఫీల్. మట్టి వినాయకుడులు తెచ్చుకుంటే కూడా ఫీల్ అనిపించదేమో. మనమే చేతులతో ఇలా సింపుల్గా గణపతిని ఎలుక పిల్లని చేస్తుంటే అసలు బాగా అనిపించింది. చూసారు కదా, నామాలు పెట్టగానే రియల్గా గణపతి మన ఇంట్లోనే ఉన్నారేమో అన్నట్టు అనిపించింది. సో ట్రై చేయండి, చాలా బాగా అనిపిస్తుంది మనకి. చూసారు కదండి, ఇదే అండి మా ఇంట్లో గణేష్ చతుర్థి ఇలాగా విఘ్నేశ్వరుని రెడీ చేసి ఇలా జరుపుకున్నాము. చాలా క్యూట్గా బుజ్జ గణపతి వచ్చేసారు. అంతే అండి, ఈ విధంగా మా వినాయక చవితి అయిపోయింది. ఎనీవేస్, అందరికీ హ్యాపీ గణేష్ చతుర్థి అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more videos, please do like, share and subscribe.